కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్నటువంటి దీక్షా శిబిరంలో కూర్చున్నటువంటి సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, చాలా మంది మిత్రులు గణేష్ చారి గారు, విజయ కృష్ణ గారు, మా పరమేశ్వర్ గారు, పెద్దలు కోదండరావు గారు, గౌరవనీయులు మధుయాష్ గారు, సోదరులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇక్కడ దీక్షలో కూర్చున్నటువంటి సోదరులు యువ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, చాలా ఈ దేశం సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నది. నేను విన్నటువంటి మాట ఏంటంటే, దేశ స్వాతంత్ర పోరాటంలో దేశం మొత్తం మనస్ఫూర్తిగా లీనమై గాంధీజీ గారి నేతృత్వంలో భాగస్వాములై దేశ పోరాటం సాగుతున్నటువంటి సమయంలో ఆ మహోద్యమంలో పాల్గొన్న పాత్రదారులైనటువంటి ప్రతి ఒక్కరి విశ్వాసం అన్ని సమస్యలకు పరిష్కారం దేశానికి స్వాతంత్ర్యం అని. ఇది మొదటి ఘట్టం అయితే, ఈ దేశ ప్రజాస్వామ్య సౌధానికి పునాది రాళ్ళు బీసీ. ఈ దేశంలో రాజ్యాధికార మార్పిడి పార్టీల మధ్య ఎప్పుడు జరిగినా, ఎవరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వాలు ఏర్పడడంలో గణనీయమైన క్రియాశీలమైన అద్భుతమైనటువంటి పాత్ర పోషించింది బీసీలు. కారణం ఏమైనా 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో 78 సంవత్సరాలు గడిచిన తర్వాత బీసీల ఆందోళన ఏంటంటే, బీసీలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి దేనికి వచ్చింది అని అంటే, మాకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించమనేది ఒక డిమాండ్, మా కులగణన చేయమనేది మరో డిమాండ్, మాకు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయమనేది మరో డిమాండ్. ఈ దేశంలో మేము 50% పైగా ప్రజలం ఉన్నాం, మా దామాషాకు అనుగుణమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు చేయమనేది మరో డిమాండ్. అంటే ఎన్ని రకాల అన్యాయం కొనసాగింది, ఎన్ని రకాల అవమానం కొనసాగుతూ ఉన్నది, ఎన్ని రకాలుగా అవహేళన పాలవుతున్నాం. మరి ఇటువంటి దుస్థితి కొనసాగడం ఖచ్చితంగా ముమ్మాటికి ఈరోజు ఒక బీసీ ఉద్యమకారుడిగా బీసీ సమాజంలో పుట్టి ఎదుర్కొన్నటువంటి అనేక అవమానాల పర్యవసాన ఫలితంగా ఖచ్చితంగా బీసీల పరిస్థితి ఇదే రకంగా కొనసాగితే ఈ దేశంలో మరో స్వాతంత్ర పోరాటం లాంటి బీసీల పోరాటం అనివార్యం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ అధికారంలో ఎవరన్నా ఉండొచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గం ఏంటంటే, అధికారంలో ఏ పార్టీ అని ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఏ పార్టీ అని ఉండవచ్చు, కానీ ప్రజలు కోరుతున్నటువంటి డిమాండ్ విషయంలో ఈ రాగద్వేషాలు, పార్టీల ఆలోచనకు విధానంగా ఇది ప్రజలు కోరుతున్నటువంటి న్యాయసమ్మతమైనటువంటి కోరిక కాదా అనేటువంటి విచక్షణతో ప్రభుత్వాలు కనుక పనిచేయకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మనం అందరం చూసినాం, దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఆ తదనంతర కాలంలో కూడా ఒక అనివార్య పరిస్థితి కల్పించబడ్డది ఈ దేశంలో. కారణాలు చాలా మందికి తెలుసు, అది ఇక్కడ చర్చించాల్సినటువంటి అంశం కాదు. ఈ దేశంలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ప్రజలు ఆందోళనని ఆయుధంగా ఎంచుకోవలసినటువంటి దుస్థితి కొనసాగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమాన్ని చూసిన విదేశీయులు సైతం దేశ ప్రజలు చేసినటువంటి ఆందోళనను అర్థం చేసుకొని వారి ఆందోళన వెనుకున్నటువంటి సహేతుకకు మరి దేశానికి
స్వాతంత్రం ఇచ్చిపోయినటువంటి స్థితిని మనం చూస్తే తదనంతర పర్యవసానాల్లో కూడా తదనంతర పరిణామాల్లో కూడా దేశంలో చాలా సమస్యలు పరిష్కరించబడడానికి ఆందోళన లేదా ప్రజలు రోడ్ల మీదకి రావాల్సినటువంటి దుస్థితి అనివార్యమైంది. కాబట్టి నేను ఈ సందర్భంగా బీసీ నాయకులందరికీ, అదేవిధంగా ఈ ఉద్యమాన్ని మన న్యాయసమ్మతమైనటువంటి కోరికను సహృదయంతో అర్థం చేసుకొని సహకరిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల సోదరులకు కూడా మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఇప్పుడు ఈ డిమాండ్ ఏదైతే మనం చేస్తున్నామో దానికి అనుకూలమైనటువంటి రిజల్ట్ వచ్చేంత వరకు బీసీలు కోరుతున్నటువంటి మేమెంతో మాకంతా అనేటువంటి అవకాశం దక్కేంత వరకు కూడా మనమందరం మానసికంగా ఒక సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం కావలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మాలాంటి వాళ్ళ వయసు ఇప్పుడు 70. మరి మా నాయన లాంటి వాళ్ళు, మా తాత లాంటి వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫలాలు ఫలితాలు పొందలేకపోయిండు. అవి ఎవరికి కూడా దక్కలేదు. ఈరోజు ఇంటింటికి చదువుకున్నటువంటి వాళ్ళ ఉన్నాం, బీసీలలో చైతన్యం ఉన్నది. మరి ఇది వారసత్వంగా వస్తా ఉన్నది. ఈ వారసత్వానికి చరమగీతం దాడి భవిష్యత్ తరాల మన పిల్లలకు ఈ దుస్థితి కొనసాగకుండా ఉండాలి అనన్నా, మనం కూడా చారిత్రక తప్పిదం చేసిన వాళ్ళం కాకుండా ఉండాలి అనన్నా ఖచ్చితంగా దీన్ని చాలా తీవ్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఇప్పుడు దేశంలో మనం ఏకకాలంలో 3-4 రకాలైనటువంటి పందాలతో ఈ ఉద్యమాన్ని ఒకవైపు కింది స్థాయికి క్షేత్రస్థాయిలో కూడా బలమైనటువంటి పునాదులతో దీన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక విలేజ్ యూనిట్ నుండి ఢిల్లీ వరకు కూడా అన్ని రకాల ప్రజలని కదిలించి అన్ని రకాల ప్రజల్ని ఆలోచింపజేసి అల్టిమేట్గా దేశంలో ఉండేటువంటి బీసీలకు దిక్సూచిగా పరిష్కారం చూపించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ అవకాశాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, చాలా సంతోషం. ఇక్కడ హైదరాబాద్లో ఈ ధర్నా జరుగుతున్నటువంటి సందర్భంగా నేను వరంగల్ జిల్లాలో 2 చోట్ల కూడా ఇదే కార్యక్రమంలో పాల్గొని కాస్త లేట్గా ఇక్కడికి రావడం జరిగింది అని అంటే, ప్రజలు చూస్తూ మౌన ప్రేక్షక పాత్ర వహించడానికి సిద్ధంగా లేరు. పర్యవసానాలన్నింటినీ పరిణామాలన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ పార్టీల పేరు మీద కావచ్చు, ఆధిపత్య అగ్రకులాల పేరిట కావచ్చు, జరుగుతున్నటువంటి ఈ అణచివేత దీన్ని ఖచ్చితంగా బీసీ సమాజానికి సమర్థిస్తున్నటువంటి సోదర సంఘాలు కూడా మనస్ఫూర్తిగా ఒకే దేశంలో ఉండేటువంటి ప్రజల మధ్య ఈ వ్యత్యాసాలు, ఒకే దేశ ప్రజల మధ్య ఇటువంటి ద్వేషభావపూరిత వాతావరణం కొనసాగడానికి వీల్లేదు. దేశం ఒక శక్తిగా ఉండాలి, అందరూ ఒకటే అనేటువంటి భావన రావాలి అనంటే అందరూ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాన అవకాశాలు దక్కినప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి నిన్నటి వరకు మనకంటే కూడా చాలా అన్యాయాల పాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి పోరాటాల ద్వారా న్యాయం చేసుకున్న తర్వాత మన పోరాటాన్ని కూడా సమర్థించేటువంటి గొప్ప మనసుతో మరి ఇక్కడ ఉండేటువంటి సమాజంలో, తెలంగాణ సమాజంలో కానీ భారతదేశంలో కానీ 90% ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా అందరి సమస్య ఈ సమస్య అనేటువంటి రీతిగా ఏ స్పందన అయితే వస్తూ ఉన్నదో అది 10% ఉన్నటువంటి ఆధిపత్య కులాలు, అగ్రకులాలు కనుక గ్రహించి సహేతుకమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితులు చేజారుతాయనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ, ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డగా బీసీ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు సాక్షిభూతంగా, ఆ సమస్యలలో అనేక సందర్భాల్లో ఇబ్బంది పడ్డటువంటి ఒక వ్యక్తిగా ఈ పోరాటం, ఈ లక్ష్య సాధన సాగేంత వరకు మేము మీతో మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తామనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ, చాలా ఉదయం బహుశా నాకున్న సమాచారం 11 గంటల ఆ ప్రాంతాన ప్రారంభమైనట్టున్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఇది 2 కోట్ల తెలంగాణ ప్రజల బీసీలది, 3.5 కోట్ల అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల ఆత్మగౌరవ పోరాటం. కాబట్టి
ఆ పోరాట బావుటాను మోయడానికి ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కోవడానికి సిద్ధమని యోధులుగా సిద్ధమై దీక్షలో కూర్చున్నటువంటి మిత్రులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా, విరమింపజేస్తా ఉన్నారు. జై బీసీ, జై బీసీ, నేనెంతో అయ్యా